ఫైనల్గా 10,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకున్నాం మనం. ఇదంతా సెటప్ దానికోసమే. మా వాళ్ళు కష్టపడి ఇదంతా రెడీ చేశారు, బెలూన్స్ పెట్టి 10K పెట్టి పైన చేస్తున్నారు. ఫైనల్గా అయితే కంప్లీట్ చేసుకున్నాం. నేనేమనుకున్నా అంటే ఈ ఇయర్ ఎండ్కి కంప్లీట్ అయితే చాలనుకున్నా, కానీ మీ సపోర్ట్ వల్ల ఒక 2 months ముందే కంప్లీట్ చేసాం. సో ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాలి, చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికి చాలా థ్యాంక్స్ ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తా వచ్చినందుకు. ఫస్ట్ 10K అనేది చాలా స్పెషల్ ఎవరికైనా. సో ఇది ఆల్మోస్ట్ మనకి 10K అవడానికి 8 నెలలు పట్టింది. 8 నెలలుగా కన్సిస్టెంట్ గా వీడియోస్ చేస్తూ, అది కూడా క్వాలిటీతో చేస్తూ వస్తుంటే ఇప్పటికి 10K కంప్లీట్ అయ్యాము. మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఇప్పటి వరకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అందరికి పేరు పేరున చాలా థ్యాంక్స్. మా వాడు కేక్ కూడా తెచ్చాడు సెలబ్రేట్ చేయడానికి. ఇప్పటి వరకు నేను నా టీం మెంబర్ని మీకు ఇంట్రడ్యూస్ చేయలేదు కదా, ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాను. వెల్కమ్ బాజీ. రేటారా మా వాడే, ముద్దుగా స్పైడీ అని పిలుస్తాం. అందగాడు, సౌమ్యుడు, లవర్ బాయ్ అన్ని. సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు చూసిన వీడియోస్ అన్ని మా వాడు ఎడిట్ చేశాడు. నేను ఛానల్ పెట్టి 8 months అవుతుంది, వీడు వచ్చి 6 months అవుతుంది. సో 6 months నుంచి మీరు ఏదైతే వీడియోస్ చూస్తున్నారో అన్ని వీడియో ఎడిట్ చేశాడు. చాలా బాగా ఎడిట్ చేస్తాడు. మీరు ఆల్రెడీ చూసుంటారు మన వీడియోస్ అన్ని, ప్రతి ఒక్కటి వీడియో ఎడిట్ చేశాడు. చాలా బాగా ఎడిట్ చేస్తాడు. వీళ్ళు నాకు నచ్చింది ఏంటంటే రోజుకి కొత్తగా అప్డేట్ అయ్యి కొత్తగా ఏదో ఒకటి చేస్తా ఉంటాడు. వాడికి వచ్చిన ఐడియాస్ నాకు చెప్తా ఉంటాడు, ఇలా చేద్దాం అన్నా అని. సో అలా ప్రతిరోజు ఏదో ఒకటి కొత్త మీరు ఆల్రెడీ చూస్తుంటే అర్థం అవుతుంది. ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే ఒకసారి చూడండి అన్ని వీడియోస్. బెస్ట్ క్వాలిటీ కంటెంట్ తో చేస్తాం. నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజు నుంచి ఇదే పెట్టుకున్నాను, క్వాలిటీగా వీడియోస్ చేయాలని. తెలుగులో టాప్ యూట్యూబర్స్ తప్ప చిన్న యూట్యూబర్స్ ఎవరు క్వాలిటీగా చేయట్లేదు. అంటే నార్త్ వాళ్ళతో పోలిస్తే మనం తక్కువలోనే ఉన్నాం క్వాలిటీలో. సో ఆ డిఫరెన్స్ అనేది కనబడకూడదు అని చాలా కష్టపడుతున్నాం. అండ్ ఆల్సో కంటెంట్ జెన్యూన్ గా ఉండాలి. నేను ఏం ప్రొవైడ్ చేస్తున్నాను అని చాలా కష్టపడి చేస్తాం. సో చాలా కష్టపడి స్క్రిప్ట్ రాసి నీట్ గా జెన్యూన్ వేలో మీరు ప్రతి వీడియో చూడొచ్చు. నా ఎఫర్ట్స్ అనేది మీకు కనబడతాయి. ఇంకా నేను మా వాడిని అడుగుతాను, నీకేమనిపిస్తుంది? నా దగ్గర 6 months అయింది వచ్చి. సో 6 months లో అసలు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? రావట్లేదా? ఈ అన్న దగ్గరికి వచ్చి నేను 6 months అవుతుంది. ఈ 6 monthsలో నేను నేర్చుకుంది ఏంటంటే వీడియో ఎడిటింగ్ ఎంత క్వాలిటీగా మనం చేయగలం. ఒక వీడియో మనం చేయడం అంత ఈజీ కాదు. అంటే 1 long వీడియో వచ్చేసి ఒక 1 day 1.5 day దాకా పడుతుంది. అండ్ సౌండ్ ఎఫెక్ట్స్తో కలిపి 2 days పడుతుంది. అండ్ ఒక షార్ట్ వీడియో వచ్చి 1 day పట్టింది. సో అందుకే మీకు వీడియోస్ లేట్గా వస్తున్నాయి. కానీ క్వాలిటీగా రావాలంటే వీడియోస్ కొంచెం లేట్ అవుతాయి, కానీ మా బెస్ట్ మేము ఇస్తాం. మీరు చెప్పినట్టు నిజంగా లేట్ అవుతున్నాయి వీడియోస్. మీరు కూడా అంటారు కొంచెం త్వరగా పెట్టమని. ఓన్లీ క్వాలిటీగా ఇవ్వాలి, మంచి కంటెంట్ ఇవ్వాలి అని చెప్పి లేట్ అవుతుంది తప్ప వేరేదైతే లేదు. ఇంకొన్ని రోజుల్లో టీముని బిల్డ్ చేస్తాం, అప్పుడు మీకు త్వరగా రావచ్చు. అండ్ ఇంకా ఇంప్రూవ్ చేయాలని కూడా చూస్తున్నాను నేను. ఇప్పుడు మేము ఉండే రూము, మా స్టూడియో టూర్ కానీ చూసారనుకోండి మీరు ఆశ్చర్యపోతారు. అసలు నడవడానికి కూడా ఉండదు స్పేస్ మాకు. ఒక చిన్న రూమ్ లో, ఇది బెడ్రూమ్ అనుకోండి, ఈ బెడ్రూమ్ లోనే అన్ని లైట్స్, టేబుల్ ప్రతి ఒక్కటి ఏడా ఉంటుంది. నడవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది, కానీ స్టిల్ చేస్తున్నాం. అండ్ ఇంకా మంచిగా చేస్తాం కూడా, మాకు ఆ నమ్మకం అయితే ఉంది. అండ్ అన్న గురించి చెప్పాలంటే అన్న ఫుల్ హార్డ్ వర్క్. అంటే కష్టపడతా ఉంటాడు, పొద్దున కష్టపడతాడు, నైట్ కష్టపడతాడు, నిద్ర లేకుండా వర్క్ చేస్తానే ఉంటాడు, స్క్రిప్ట్ రాస్తానే ఉంటాడు. ఎప్పుడు చూసినా స్క్రిప్ట్ రాస్తానే ఉంటాడు. ఆ కష్టం నా వల్ల కాదు. దానికి రీజన్ ఏంటంటే నేను సాఫ్ట్వేర్ లో వర్క్ చేస్తాను, మీకు తెలిసిందే. సో నేను నైట్ షిఫ్ట్, నైట్ అంతా ఇంకా సాఫ్ట్వేర్ వాళ్ళకి అంకితం చేయాలి. మిగతాది నా కోసం నేను కష్టపడాలి. ఇది ప్యాషన్ ఉంటేనే చేయగలం. సో అది ఒకటే కారణం. వీడు అంతే కష్టపడతాడు. వీడు మార్నింగ్ వస్తాడు, సో నేను నైట్ అంతా ఇంకా ఒక పక్క సాఫ్ట్వేర్ మొత్తం వర్క్ చేసి అప్పుడు టైం దొరికినప్పుడు అంతా స్క్రిప్ట్ ట్రై చేసుకొని మార్నింగ్ ఇటు రావడం. ఇంకేం చేస్తామంటే డైరెక్ట్ గా మొబైల్స్ అన్ని తీసుకొని మొత్తం షూట్ చేయడం, ఎడిట్ చేయడం, రికార్డ్ చేయడం వీడియోస్, అలా అయిపోద్ది పొద్దునంతా. ఇంకా ఎడిట్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో నేను నా పని నేను చేసుకుంటాను. సో ఇలా అయిపోద్ది. ప్రస్తుతానికి అయితే ఇద్దరం ఉన్నాం. ఫ్యూచర్ లో ఇంకా టీం పెరుగుతుంది. ఇప్పుడు ఇంకా మంచిగా మీ కంటెంట్ రోజు కూడా పోస్ట్ చేస్తాను. అదైతే నేను మీకు ఖచ్చితంగా గ్యారంటీ ఇవ్వగలను. క్వాలిటీలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలనుకోవట్లేదు. నేను ఎప్పుడు నమ్మేది క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఉండాలి టెక్ లో. సో అప్పుడే మీరు చూడడానికి బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది. ఇంకా నాకు బాగా చేయాలని ఉంది. ఇక్కడే కొంచెం ఎక్స్పెరిమెంట్లు చేస్తాను. ఇంకా ఏదైనా మారాలి, వేరే ఇంటికి ఏమన్నా మారి అక్కడ ఏమైనా ట్రై చేయాలి. ప్రస్తుతానికి ఇక్కడ దాకా వచ్చాం, 10,000 సబ్స్క్రైబర్స్. సో చూసే మీరు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అసలు మీ వల్లనే ఎంత దూరం వచ్చాం. ఒక 2 months ముందే కంప్లీట్ చేసుకున్నాం మనం. సో అందరికి చాలా థ్యాంక్స్. ఇంకా మా వాడు కేక్ తెచ్చాడు. ఫస్ట్ దీన్ని కట్ చేద్దాం. ఓకే, మా వాడు రెడ్ వెల్వెట్ కేక్ తెచ్చాడు. ఫస్ట్ దీన్ని కట్ చేస్తా. సో రారా వంగు, ఫస్ట్ వంగు తీసుకో. సో చాలా బాగుంది కేకు. మీకు కూడా కొంచెం, మీరు ఇక్కడ లేరు కాకపోతే ఊహించుకోండి పెడుతున్నట్టు. ఈ జర్నీలో మీరు కూడా ప్రతి ఒక్కరు పార్టీ. ఇంకా ఈ కేక్ను పక్కన పెట్టేస్తే కాసేపు మామూలుగా మాట్లాడుకుందాం. తినే సూపర్ ఉంది. ఈ 10,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. నెక్స్ట్ ఏంటి అంటే ఫ్యూచర్ ప్లాన్స్ అయితే ప్రస్తుతానికి నేను అనుకున్నది
ఒక్క చిన్న అప్డేట్, టెక్ న్యూస్ అయితే మనం రోజు చేయలేం. చాలా మంది టెక్ న్యూస్ చేయమని కామెంట్స్ చేస్తున్నారు. సో నేను ఆల్రెడీ చెప్పాను, రోజు చేసే అంత సపోర్ట్ నాకు లేదు. నేను 2 జాబులు చేస్తున్నాను. సో అది ఇది రోజు అయితే చేయలేను, కానీ నేనేమనుకున్నా అంటే వీక్లీ టెక్ న్యూస్ చేద్దాం అనుకున్నా. ప్రతి సాటర్డే ఈవినింగ్ మీకు వీక్లీ ఎపిసోడ్ వస్తుంది. ఆ సండే నుంచి సాటర్డే వరకు ఏం జరిగాయో ఆ రోజు ఈవినింగ్ ఒక వీక్లీ టెక్ న్యూస్ చేస్తాను. సో ఇదైతే ఒక అప్డేట్. ప్రతి వారం మన దాంట్లో ఒక వీక్లీ టెక్ న్యూస్ వస్తుంది. దాన్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. కొంచెం టీమ్ ఎక్స్పాండ్ అయిన తర్వాత డైలీ కూడా టెక్ న్యూస్ చేయడానికి ట్రై చేస్తాం. ప్రస్తుతానికి అయితే అవ్వదు. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. వీక్లీ టెక్ న్యూస్ అయితే చేయగలం. అండ్ స్టూడియో అప్డేట్ చేయాలి. స్టూడియో టూర్ నేను చేస్తాను. దాన్ని కూడా చాలా మంది అడుగుతున్నారు. స్టూడియో టూర్ చేస్తా. స్టూడియో టూర్ మీరు ఆశ్చర్యపోతారు. చాలా ఇరుకుగా ఉంటది. ఏముండదు, మాకు నడవడానికి కూడా స్పేస్ ఉండదు. ఇరుక్కొని చేసుకుంటా ఉంటాం మేము. సో స్టూడియో టూర్ కూడా వస్తుంది కొన్ని రోజులు. అండ్ ఇంకొంతమంది ఏం అడుగుతున్నారంటే, నేను సాఫ్ట్వేర్ చేస్తున్నాను, సాఫ్ట్వేర్ జాబ్ మానేసి యూట్యూబ్ లోకి వద్దాం అనుకుంటున్నాను అంటున్నారు. నేనైతే సజెస్ట్ చేయను. మీరు సాఫ్ట్వేర్ చేస్తూ యూట్యూబ్ చేయండి. ఎందుకంటే ఇదైతే అంత స్టాండర్డ్ కాదు. నేను సింపుల్ నా ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నేను ఛానల్ స్టార్ట్ చేసి 8 months దాకా అవుతున్నాను కదా. ఇప్పటిదాకా నాకు ఒక్క పేమెంట్ కూడా రాలేదు. నేను ఒకసారి కూడా యూట్యూబ్ నుంచి మనీ తీసుకోలేదు. 8 months నుంచి ఇంకా ఫస్ట్ పేమెంట్ రాలేదు. యాక్చువల్ గా ఈ మంత్ వస్తుంది అనుకున్నాను. నేను వీడియో కూడా పెట్టా ఆల్రెడీ, ఫస్ట్ పేమెంట్ మనకి ఈ మంత్ వస్తుంది అని. కానీ మ్యాటర్ ఏంటంటే ఇంకా $100 కంప్లీట్ అవ్వలేదంట. $100 కంప్లీట్ అయితే ఫస్ట్ పేమెంట్ వస్తుంది. సో ఇంకా $100 కంప్లీట్ అవ్వలేదు. నేను అయిపోద్ది అనుకున్నాను, కానీ మొత్తం ట్యాక్స్లు కట్ అయ్యి యాడ్సెన్స్ లో $100 రావాలి. నాకు ఇంకా అక్కడ $100 రాలేదు. సో నెక్స్ట్ మంత్ వస్తుంది. నెక్స్ట్ మంత్ అంటే November 22 అలా పడుతుంది పేమెంట్. యూట్యూబ్ పేమెంట్ ఎప్పుడు 22 నుంచి 25 లోపల పడుతుంది. మొత్తం క్యాలిక్యులేట్ చేసి నెక్స్ట్ మంత్ వస్తుంది అది. సో అది ఇప్పటి వరకు 8 months నుంచి కష్టపడి వర్క్ చేస్తుంటే ఇంతవరకు నేను రూపాయి కూడా తీసుకోవాలి యూట్యూబ్ నుంచి. సో అంత కష్టంగా ఉంటుంది యూట్యూబ్ అనేది. మీరు ఒక సైడ్ జాబ్ చేస్తూ దీన్ని చేయండి. ఎవరికైతే ప్యాషన్ ఉందో, చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ వరకు. డైరెక్ట్గా యూట్యూబ్కి వచ్చేస్తా అంటే మాత్రం నేనైతే సజెస్ట్ చేయను. అండ్ కొత్తగా చేసే వాళ్ళకి కూడా మీకు ఫస్ట్ టైం అయితే వ్యూస్ రావు, కష్టపడాలి. అలా కష్టపడుతూ వెళ్తుంటే ఒక కన్సిస్టెంట్ గా వ్యూస్ వస్తాయి. ఇప్పుడు మనకు 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు, మనం వ్యూస్ కూడా చూడొచ్చు. ప్రతి వీడియోకి ఈజీగా 5K 10K కొన్నిటికి 2K, కానీ ఒక గ్రాడ్యువల్ రేంజ్ లో వచ్చేటప్పటికి మనకు 10K వ్యూస్ వచ్చేస్తాయి. అంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ ఎవరైతే చూస్తున్నారో మళ్ళీ రిపీటెడ్ వ్యూవర్స్ ఉంటారు. కొత్త వాళ్ళకి రీచ్ అయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చూస్తూ ఉంటారు. అది టెక్ లో సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలంటే చాలా కష్టం ఎంటర్టైన్మెంట్ తో పోలిస్తే. టెక్ లో ఏంటంటే ఏదైనా నాలెడ్జ్ కోసం వస్తారు, కొత్తగా మొబైల్స్ ఏం రిలీజ్ అయ్యాయి అవి తెలుసుకుందామని వస్తారు, జస్ట్ నాలెడ్జ్ కోసం అంతే. అదొక ఆనందం. సో అదే ప్యాషన్ చాలా మందికి ఉంటుంది. ఆ ఆనందంతోనే చూస్తారు. నాలాగే నేను ఇదే సజెస్ట్ చేస్తాను. ఎవరైనా రావాలనుకుంటే ఒక సైడ్ జాబ్ పెట్టుకుని దీన్ని సెకండరీగా పెట్టుకోండి. ప్యాషన్ తో చేయండి అంతే. ప్యాషన్ అనడానికన్నా ఒక పిచ్చితో చేయాలి. మీకు ఇదంటే ఒక పిచ్చి ఉండాలి. సో ఆ పిచ్చితో చేస్తేనే ఇలా చేయగలరు. అండ్ ఆల్సో ఆ పిచ్చి ఉంటేనే మనం లైఫ్ లో కూడా గ్రో అవ్వగలం. నేనైతే నేర్చుకుంది ఇదే, కష్టపడాలి అండ్ పేషెన్సీ ఉండాలి. సో ఈ 2 ఉంటే మనం ఎంత దూరం వెళ్ళగలం. మీకు అదే సజెస్ట్ చేస్తాను. అండ్ ఫైనల్ గా వీడియో ఎండ్ చేసే ముందు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. మీరు ఇప్పటి వరకు వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నంత వరకు 10,000 సబ్స్క్రైబర్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఆ దూరంలో మీరు నా తోడు ఉంటారు అనుకుంటున్నాను. అండ్ నా సైడ్ నుంచి నేను ఒకటే గ్యారంటీ ఇస్తాను, మీకు బెస్ట్ క్వాలిటీ కంటెంట్ దింపుతాను. అండ్ మిమ్మల్ని మిస్లీడ్ అయితే ఎప్పుడు చేయి. ఏ బ్రాండ్ కి నేను సపోర్టెడ్ గా ఏ రోజు మాట్లాడలేదు ఇప్పుడు దాకా, అండ్ మాట్లాడను కూడా. అండ్ మిమ్మల్ని మిస్లీడ్ చేసేటట్టు బెట్టింగ్ ప్రమోషన్స్, మీకు అవసరం లేని ప్రమోషన్స్ అయితే అస్సలు చేయను. ఇప్పటి వరకు చేయలేదు. నాకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఆల్మోస్ట్ 3 lakh ఫాలోవర్స్ దాకా ఉన్నారు. ఇప్పటి వరకు నా దగ్గర ఎన్నో బ్రాండ్స్ వచ్చాయి, బెట్టింగ్ ప్రమోషన్స్ కానీ పిచ్చి బ్రాండ్స్ కానీ. మీరు ఒక్క వీడియో చేయండి 50,000 తీసుకోండి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను ఈ రోజు వరకు చేయలేదు. మనీ కోసం చేసేది కాదు. సో నేను ఆల్రెడీ చెప్పాను, ప్యాషన్ తో చేస్తున్నాం. సో ప్యాషన్ తో చేస్తే మనీయే మనల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది, కానీ మనం మనీ కోసం వెళ్ళకూడదు. అండ్ ఈ యూట్యూబ్ ఛానల్ కూడా నేను అదే చెప్తున్నాను. నా సైడ్ నుంచి ఒక్క మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ కూడా రాదు. మీరు నన్ను సపోర్ట్ చేసినందుకు ఏ రోజు మీరు బ్యాడ్ గా ఫీల్ అవ్వరు. సో అదైతే నేను గ్యారంటీ ఇస్తాను. ఇంకా అంతే మరి. వీక్లీ టెక్ న్యూస్ అయితే వస్తుంది మన ఛానల్లో. దాన్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా కన్సిస్టెంట్ గా వీడియోస్ చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను. మీరు ఇలానే సపోర్ట్ చేస్తా ఉండండి. మనం ఇంకా చాలా దూరం వెళ్దాం. అందరికీ చాలా థ్యాంక్స్. మళ్ళీ చెప్తున్నాను, అందరికీ చాలా థ్యాంక్స్. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.